అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడికి మొదట స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 10 పచ్చిమిరపకాయల తీసి ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత బీరకాయను పొట్టు తీసిన బీరకాయలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయల వెంబడి ఇది ఇలా వేయించుకోవాలి. ఇది నూనెలో వేగాలి. బీరకాయకు పొట్టు మొత్తం తీసే అవసరం లేదు. మొత్తం ఈ నారగా ఉన్న ఈ బీరకాయ పొట్టును మాత్రమే తీయాలి. మొత్తం పొట్టు తీసే అవసరం లేదు. ఇది మిక్సీ పట్టుకుంటాం కనుక మీద కొంచెం కొంచెం ఈ నారలు ఉన్న దగ్గర ఇవి తీసేసేయాలి. తీసి పైన కింద కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది నూనెలో ఇలా వేగనివ్వాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి, బీరకాయ, కరివేపాకు, చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని నూనెలో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కల్లుప్పును వేసుకోవాలి. పచ్చళ్ళలో కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది. ½ టీ స్పూను పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత ఇలా నూనెలో కలుపుకోవాలి. ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. బీరకాయ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. బీరకాయ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. బీరకాయలో పొటాటో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బీరకాయలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ ఉన్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇవి తీసేసి మరో బాండ్రీ పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని మరో బాండ్రీ పెట్టుకొని జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసి వేయించుకోవాలి.
ఇవి దూరగా వేయించుకోవాలి. ఒక 5-6 వెల్లిపాయలను ఈ ఉడికించిన బీరకాయలో వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా నూనె పోసి నూనెలో వేయించుకోవాలి. దూరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత రక్తహీనత ఉన్నవారు ఇది ఎక్కువగా తీసుకోవడం మంచిది. బీరకాయ మొలల వ్యాధితో బాధపడే వారికి ఇది తీసుకోవడం చాలా మంచిది. ఇవి వేగిన తర్వాత ఇవన్నీ ఒక పాత్రలోకి తీసేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత బీరకాయ, పచ్చిమిర్చి అవి కూడా ఇందులో కలిపి మిక్సీ పట్టుకోవాలి. తాలింపుని పెట్టుకోవాలి. 3 టీ స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 4 ఒట్టి మిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ బీరకాయ, పచ్చిమిర్చి, శనగపప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఈ తాలింపుని వేసి బీరకాయ పచ్చడి రెడీ. బీరకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి టేస్ట్గా ఉంటుంది. బీరకాయ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.